ఖమ్మంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. స్వీట్ షాపులు, వైన్ షాపుల వద్ద బార్లు తీరారు జనం. యువత ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కేకులు కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు. డీజీలు పెట్టుకుని సాంగ్స్, డాన్స్లతో ఇరగదీశారు. గతేడాది చేసిన తప్పులను సరిచేసుకుని నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి పదంలోకి వెళ్తామని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని యువత భావిస్తోంది. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే అనేక ప్రాంతాలలో వేడుకలు జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో 2025 నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో జరుగుతున్న సందర్భం నెలకొంది. ఇక్కడనే మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక మంది ఏదైతే ఇంకొద్ది గంటల్లో జరిగేటువంటి వేడుకలకి పెద్ద ఎత్తున హాజరు కావడం కోసం, అట్లాగే అనేక స్వీట్ షాపుల దగ్గర అట్లాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకల్ని తయారు చేయడం కోసం అనేక ప్రాంతాల్లో ప్రధానంగా స్వీట్ షాపులు కావచ్చు, అట్లాగే మిగతా ఏదైతే హబ్బులో కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు తమ యొక్క వేడుకలకి సిద్ధమవుతున్న సందర్భం ఉంది. ఇక్కడ జన సందడి నెలకొన్నటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా కేకులు కట్ చేసుకోవడం కానీ, అట్లాగే స్వీట్లు పంచుకోవడం కానీ ఇట్లాంటి పరిస్థితి ఏదైతే ఉన్న షాపులలో రద్దీగా ఉండి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఏదైతే సంబంధించినటువంటి స్వీట్ షాపులలో కూడా ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం బయట కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈవెంట్స్లలో కూడా అనేక మంది మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖమ్మం నగరంలో ఒక సందడి నెలకొంది. నూతన సంవత్సర సందడి. అనేక మంది ఇప్పటికే చాలామంది ఇక్కడ సందడి చేస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ చాలామంది నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకుంటున్నారనే విషయాలు. మేడం, నూతన సంవత్సర వేడుకల్ని ఎలా జరుపుకుంటున్నారు? ఇంకొద్ది గంటల్లో జరిగేటువంటి వేడుకల్ని మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ తెలుగు సంవత్సరం అనేది అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. అందరికీ కొన్ని ఇక తీపి గుర్తులు, చెడు అన్నీ ఉంటాయి. ఇంకా రాబోయే 2025 సంవత్సరం అందరికీ శుభం జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే రాబోయే సంవత్సరంలో మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? నేనైతే జాబ్ ఒకటి పెట్టుకున్నాను. కంపల్సరీగా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడనే మరొక మేడం ఉన్నారు. మేడం, చెప్పండి, మీరు ప్రధానంగా మీ యొక్క కెరియర్ మొత్తంగా మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏం కోరుకుంటున్నారు? అంటే అందరూ తెలిసిందే, పోయిన సంవత్సరం కంటే ఈ ఇయర్ ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటాం. సో లాస్ట్ ఇయర్ ఏదైతే మిస్టేక్స్ చేసి కొంచెంలో మనం పోగొట్టుకున్నామో, సో ఈ ఇయర్ ఆ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని ఈ ఇయర్ ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళి మా గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని అందరూ కోరుకుంటాం. నేను కూడా కోరుకుంటున్నా. నేను కూడా లాస్ట్ ఇయర్ నేను చేసే వర్క్లో ఇంకా ఈ ఇయర్ బెటర్ స్థాయిలోకి రావాలని, ముందుకు రావాలని కోరుకుంటున్నాను అనమాట. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరెవరికి చెప్తున్నారు? రేపు జరగబోయే ఇంకొద్ది గంటల్లో జరగబోయే దానికి మీరు ఎట్లా స్పందించబోతున్నారు? మనం ఎక్కువగా నూతన సంవత్సరం అంటే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉగాది మనం నూతన సంవత్సరంగా చెప్పుకుంటాం. ఇది ఆంగ్ల పండుగ. సో ఇంగ్లీష్ సంవత్సరం అంటే అంతేకాకుండా అందరికీ ఇష్టమైంది కూడా, చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. పార్టీలు కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ పార్టీస్. సో ఇంకొద్ది గంటల్లో అంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ అందరినీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అందరు బెటర్గా ఉండండి, లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకొని ఇయర్ మిస్టేక్స్ లేకుండా మీరందరూ ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మీరు ఏదో పెట్టుకున్న గోల్స్ అన్ని ఇట్లా అచీవ్ అవ్వాలని నేను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాను అనమాట. 99 ఛానల్కి మీరు ఎలా ఉండాలని కోరుకున్నారు? 99 ఛానల్కి మీరు కూడా శుభాకాంక్షలు. 99 ఛానల్ తరపున మన ఖమ్మం ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 99 ఛానల్ అందరికీ అందుబాటులో ఉండి న్యూస్ అందిస్తూ ఉంది, మన లోకల్ ఛానల్. సో ఈ ఇయర్ అందించిన దానికంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మరిన్ని కొత్త న్యూస్ అందించి అందరిలో ఇంకా మన 99 అంటే మన ఛానల్ లాగా ఇంకా కలిసిపోవాలని మరొకసారి 99కి, అంతేకాకుండా ఖమ్మం ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడనే మరొక మాముని అడుగుదామి. చెప్పండి, కొత్త సంవత్సరం హిందీలో బోలం. నయా సాల్ ముబారక్. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త సంవత్సరంలో తమ అచీవ్మెంట్, గత సంవత్సరాలు జరిగిన తప్పులన్నీ కూడా సరి చేసుకొని భవిష్యత్తులో మంచిగా బతకాలని, అట్లాగే తన జీవితంలో కొత్త వెలుగులు జీవితంలోకి రావాలని చెప్పేసి ఇక్కడ కొత్త సంవత్సర వేడుకలను కూడా ఆ విధంగా జరుపుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. 2025